నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ఆయన మాటలు విందాము. చూడండి, నిర్దేశకాండము 28 అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నువ్వు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవింపబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుడెద్దులు దీవించబడతాయని దేవుని వాక్యం రాయబడి ఉన్నది. ప్రేమ కలిగిన దేవ, కనికరమైన పరలోకపు తండ్రి, నీకే స్తోత్రాలు. నీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడితే వినగలిగే చెవులు, గ్రహించే మనసులు ఇస్తావని మా త్వరలో యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమె ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే నిర్దేశ కాలంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఏంటిదంటే, ఒకనొక సమయంలో దేవుడు అబ్రహాము అక్కడ కూర్చుంటున్నప్పుడు అబ్రహామును పిలుస్తాడు. పిలిచి ఏమంటాడంటే, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్తూ ఉంటాడు. చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, దేవుడు అబ్రహాము ఏదైతే చెప్తున్నాడో అబ్రహాము దేవుని మాట విన్నాడు, లోబడ్డాడు, వెళ్ళినాడు, దీవించబడ్డాడు. ఇక్కడ చూసినట్లయితే కాలంలో 20వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడలా, అంటే మనము దేవుని మాటలు ఎప్పుడైతే వినగలుగుతామో, ఎప్పుడైతే దేవుని మాట మనం వింటామో మనము దీవించబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎట్లా దీవిస్తాడంటే, దేవుడు అనేక జనములకు నువ్వు ఆశీర్వాదంగా దేవుడు నిలుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాంతో చెప్తూ ఉంటాడు. ఆదరణ లేదు అబ్రహాంతో చెప్తున్నప్పుడు దేవుడు అబ్రహాము విన్నాడు. దేవుని మాట అబ్రహాం విన్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పినాడో ఆ మాటను విన్నాడు కాబట్టి, అబ్రహాము దేవుని నమ్మినాడు కాబట్టి అతడు అనేక జనములకు తండ్రిగా అయినట్టుగా మనం చూస్తున్నాం. విశ్వాసం తండ్రి నేటి దినాన్ని ఎవరంటే అబ్రహాము చెప్తూ ఉంటాం. నేటికి కూడా మన పిల్లలు కూడా అదే మాట చెప్తూ ఉంటారు. మన పిల్లలు కూడా అదే మాట చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే, విశ్వాసం తండ్రి ఎవరంటే అబ్రహాము అని చెప్తూ ఉంటాడు. ఇందు గురించి అబ్రహాం అని ఏం చెప్తారంటే, చూడండి, దేవుడు మాట అబ్రహాం విన్నాడు. మనము నేటి దినాల్లో మనము దేవుని మాట వింటున్నామా? ఒకసారి మనం పరిశీలన చేస్తున్నాం. వ్యక్తిగతంగా మనం దేవుని మాట వినలేము కాబట్టి మనకు దీవించబడలేకపోతున్నాం, ఆశీర్వదించబడలేకపోతున్నాం. దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఉన్నాడు. నువ్వు దేవుని మాట వింటే, అంటే దేవుని మాట వినడం అంటే ఏదో ఉట్టిగా వింటే సరిపోదు, కానీ దేవుని మాట ఏం చేయాలంటే నువ్వు శ్రద్ధగా వినాలి. ఆ మాటను నీ హృదయంలో భద్రపరచుకోవాలి. చూడండి, ఎప్పుడైతే దేవుని మాటను నీ హృదయంలో భద్రపరచుకుంటావో అప్పుడు నువ్వు దీవించబడతావని దేవుని వాక్యం సరిగ్గా. చూడండి, కీర్తన గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే 1వ కీర్తనలో అంటూ ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, అవి ఆజ్ఞలుగా ఉంటున్నాయి, అవి కట్టడలుగా ఉంటున్నాయి. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడిచే వారిగా ఉండొద్దు మనం. అంటే పాపుల మార్గంలో నిలిచే వారిగా ఉండొద్దు మనం. వారితో మనం సాంగత్యం చేయవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము ఎట్లా వస్తుందంటే ఆయన మనకు సమీపంగా ఉంటున్నాడు. దేవుని మాట వినాలి. దేవుని మాట ఎప్పుడైతే వింటామో అప్పుడు మనము దీవించబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు అని రాయబడుతున్నది. ఎప్పుడు పట్టణంలో దీవించబడతావు, ఎప్పుడు పొలంలో దీవించబడతావు అంటే ఆయన మాట విన్నప్పుడే నువ్వు దీవించబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాట వింటున్నాం. మీ జీవితాల్లో దేవుని మాట విందాము, దేవుని మాటకు లోబడదాము అని మనము ఈ లోకంలో జీవించే కాలము కొంత సమయం ఉంటూ ఉంటుంది. కొంత సమయంలోనే మనము దేవునికి నమ్మకంగా ఉండి ఆయన మాట విన్నట్లయితే చాలండి. అప్పుడు మన ఆహారము దీవించబడుతుంది, అప్పుడు మన పానీయము దీవించబడుతుంది. చూడండి, నిర్గమ కాండంలో పరిశీలన చేస్తున్నట్లయితే 23వ అధ్యాయము మరి 25వ వచనంలో ఉంటుంది. ఒకసారి మీరు తీసి చూడండి. నిర్గమ కాండం 23వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది. ఏమిటంటే, నీ దేవుడిని యెహోవా నీ ఆహారమును దీవిస్తా అంటున్నాడు, నీ ఆహారము నీ పానీయమును దీవిస్తా అంటున్నాడు. ఎందు గురించి దీవిస్తారంటే నువ్వు ఆయన మాట వింటున్నావు కాబట్టి. మనము దేవుని మాట వింటే చాలండి. ఎప్పుడైతే దేవుని మాట వింటామో అంటూ ఉంటాడు ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో అంటున్నాడు. దేవుని మాటలు మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో ఆయన మాటలు విని ఆయన ఎప్పుడైతే మనం ఆరాధించగలుగుతామో దేవుడు మన జీవితాల్లో
ఏం చేస్తాడంటే ఆయన మేలు చేస్తూ ఉంటాడు. ఈ సాయంకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడేది ఏంటంటే, ఆయన మాట వింటున్నావా లేదా ఒకసారి పరిశీలన చేసుకో. ఎప్పుడైతే నువ్వు ఆయన మాట వింటావో, ఎప్పుడైతే ఆయన మాటకు లోబడతావో, దేవుడు నీ జీవితాన్ని ఆయన ఆయన ఒక దీవెనకరంగా మారుస్తాడు. అనేకమైన ప్రజలకి నువ్వు ఆశ్రయంగా ఉంటావు. దేవుడు కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల దేవా, కనికరమైన పరులకు తండ్రి స్తోత్రాలు. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన దేవా, మీ మాటలనుసారంగా మేము జీవించి నీకు దీవెన నీ ఆశీర్వాదం పొందుతున్నాం నమ్మచ్చు. మొదలైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.